హలో, వెల్కమ్ బ్యాక్ గైస్. మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు మ్యాక్సిమం సబరీ క్వశ్చన్లో డివైడ్ అండ్ కాంకర్ ఎలా యూస్ చేయాలని చూద్దాం. సో ఈ మెథడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n. సో ఈ ప్రాబ్లమ్ ఈ అప్రోచ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సపోజ్ ఇక్కడ నేను ఒక అరే తీసుకుంటున్నాను. సో బేసికలీ డివైడ్ అండ్ అప్రోచ్ ఎలా వర్క్ అవుతుందో మీ అందరికి తెలుసు. మనం అరేని పార్టీషన్ చేస్తాం. పార్టీషన్ చేసి ఒక పర్టికులర్ అల్గోరిథం ప్రకారం ఫాలో అవుతాం అనమాట. సో ఇక్కడ కూడా సేఫ్ పార్టీషన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ పార్టీషన్ ఎలా చేస్తున్నామంటే బేసికలీ ఇప్పుడు నాకు ఈ అరే ఉంది కదా, ఈ అరేలో నాకు మ్యాక్సిమం సబ్ అరే సపోజ్ ఇది మన మిడ్ ఎలిమెంట్. నాకు మ్యాక్సిమం సబ్ అరే ఈ పార్ట్లోనే ఉండొచ్చు, అంటే మిడ్కి లెఫ్ట్ సైడ్ పార్ట్లోనే ఉండొచ్చు, మిడ్కి రైట్ సైడ్ పార్ట్లోనే ఉండొచ్చు, లేకపోతే మిడ్ నుంచి కూడా పాస్ అవుతుండొచ్చు. సో అది ఈ 3 కండిషన్స్లో ఎక్కడన్నా ఉండొచ్చు అనమాట మన మ్యాక్సిమం సబ్ అరే. సో ఈ 3 కండిషన్స్ ప్రకారం మనం ఆ మ్యాక్సిమం సబ్ అరేని కనిపెడతాం అనమాట. సో దానికోసం మనం ఫస్ట్ మన అరేని పార్టీషన్ చేయాలన్నమాట 2 హాఫ్స్గా ఇప్పుడు. సో దీనికి ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇదనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఇది. సో ఇలానే సిమిలర్గా పార్టీషన్ చేస్తే we get this. -5 and -6 and further ఇలా పార్టీషన్ చేసుకుంటా -2 and -5 and further partition here 6 and -2 and -6 and 1 and 5 and -6. సో ఇలా మీకు మీ సబ్ అరేస్ 1 ఎలిమెంట్ వరకు వచ్చేంత వరకు మీరు ఇలా చేస్తూ పోతుండాలి. సో ఇప్పుడు హౌ టు ప్రొసీడ్ అంటే ఎలా అంటే మీరు 3 వేరియబుల్స్ని కన్సిడర్ చేయాలి: ఎల్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్. ఎల్ఎస్ఎస్ అంటే లెఫ్ట్ సైడ్ సబ్ అరే విచ్ ఈజ్ మ్యాక్సిమం, ఆర్ఎస్ఎస్ అంటే రైట్ సైడ్ సబ్ అరే, సిఎస్ఎస్ అంటే క్రాస్ సైడ్ సబ్ అరే. సో ఇవి మీరు చెక్ చేయాలన్నమాట. సో -2 ఒక ఎలిమెంట్, -5 ఒక ఎలిమెంట్, ఇది 1 ఎలిమెంట్ అరేస్ అనమాట ఇది. సో వీటికి ఎల్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్, సిఎస్ఎస్ ఇవన్నీ ఒకటే. సో నేను -2 and 5 ఈ అరేకి ఎల్ఎస్ఎస్ -2 అవుతుంది అండ్ -5 వచ్చేసి ఆర్ఎస్ఎస్ అవుతుంది. సో మీకు ఎల్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమై ఉంటుంది. సో హౌ టు క్యాలిక్యులేట్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యూ స్టార్ట్ ఎట్ ద మిడ్ ఆఫ్ ద అరే. అరే యొక్క మిడ్ ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ అయ్యి మీరు లెఫ్ట్ సమ్ అని ఒకటి తీసుకోవాలి, రైట్ సమ్ అని ఒకటి తీసుకెళ్ళాలి. ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే లైక్ you proceed such that you find the maximum sum in the right side and maximum such in the left side అనమాట. సో ఇది మీ అందరికి తెలుసు, ఇది నార్మల్గా మనకు క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. మీకు సూడో కోడ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో అలా మ్యాక్సిమం సమ్ అండ్ లెఫ్ట్ సమ్ యాడ్ చేసి అది యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నా సిఎస్ఎస్ -7 అవుతుంది అనమాట, బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. సో నా సిఎస్ఎస్ వచ్చేసి -7 అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఈ ఎల్ఎస్ఎస్ -2, -5 అండ్ సిఎస్ఎస్ నాకు ఏది మినిమమో ఏది మ్యాక్సిమమో అది నేను నెక్స్ట్ దానికి పాస్ చేయాలి. సో -2 ఈజ్ మినిమం. సో -2 నేను పాస్ చేస్తున్నాను.
సో ఈ -2 అనేది ఈ సబ్ అరేకి LSS. సో నెక్స్ట్ ఇక్కడ 6 అండ్ -2ని చూసుకుంటే ఇక్కడ 6 -2 అరేకి LSS అండ్ దీనికి RSS. దీనికి CSS వచ్చేసి 4 అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 6 ఇస్ ద మ్యాక్సిమం కాబట్టి నేను 6ని పాస్ చేస్తాను. ఇది RSS అవుతుంది. సో ఇక్కడ నేను CSS క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా? సో -2 -5 6 -2 దీనికి రైట్ సమ్ అనుకుంటే ఫస్ట్ 6 వస్తుంది రైట్ సమ్, దాని తర్వాత -2 యాడ్ చేయడం వల్ల మనకు తగ్గుతుంది. సో డోంట్ యాడ్ ఇట్, 6 ఇస్ ద రైట్ సమ్. దాని తర్వాత ప్రొసీడ్. -5 మన లెఫ్ట్ సమ్, సో -2కి వెళ్ళకండి, దానివల్ల మనకు తగ్గుతుంది అనమాట. సో CSS వచ్చేసి 1 అవుతుంది. సో అవుట్ ఆఫ్ -2 6 అండ్ 1 6 మనకి మ్యాక్సిమం కాబట్టి 6ని పాస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి 6 అనేది ఇక్కడ మనకి LSS అవుతుంది అనమాట. అండ్ దెన్ -6 -5 -6 దీనికి మనం అనుకోవాలన్నమాట. సో అవుట్ ఆఫ్ ఇది -6 ఇక్కడ మన LSS, 1 అనేది మన RSS అండ్ ఇక్కడ CSS వచ్చేసి 1 అవుతుంది అనమాట. 1 or -5 ఎలా కన్సిడర్ చేసా మనకి మ్యాక్సిమం వాల్యూ అయితే 1 వచ్చేస్తుంది. సో ఇది దీనికి LSS అనమాట. ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ 5 అనేది మన LSS అండ్ -6 అనేది మన RSS. సో ఈ రెండిట్లో CSS చూసుకుంటే -1 వస్తుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 3 మనకి 5 మ్యాక్సిమం కాబట్టి 5 పాస్ చేస్తాం. సో హియర్ 1 అనేది LSS అండ్ 5 అనేది RSS అండ్ CSS వచ్చేసి యూ స్టార్ట్ ఫస్ట్ ఎట్ 5 అండ్ -6 వల్ల తగ్గుతుంది కాబట్టి వీ డోంట్ గో అండ్ సేమ్ 1గా స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సమ్లో -6 వరకు వెళ్ళాం ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. సో 6 ఈజ్ ద CSS. సో 6 మ్యాక్సిమం వాల్యూ కాబట్టి 6 పంపిస్తాం అనమాట. సో మనకి 6 and 6 వస్తుంది. సో ఇక్కడ 6 అనేది సేమ్ LSS అండ్ 6 హియర్ ఈజ్ RSS. సో CSS కనిపెట్టడానికి ట్రై చేస్తాం అనమాట. -6 అండ్ ఫస్ట్ రైట్ సమ్ అనుకుందాం. రైట్ సమ్ ఫస్ట్ -6, 1 యాడ్ చేస్తే -5 అండ్ అగైన్ 5 యాడ్ చేస్తే 0 అండ్ ఆఫ్టర్ దట్ -6 యాడ్ చేయడం వల్ల తగ్గుతుంది. సో వీ డోంట్ కన్సిడర్. సో RS వచ్చేసి 0. లెఫ్ట్ సమ్ వచ్చేసి -2 అండ్ దాని తర్వాత 6 యాడ్ చేస్తే పెరుగుతుంది. సో 4 అవుతుంది లెఫ్ట్ సమ్. దాని తర్వాత తగ్గుతుంది కాబట్టి మనం యాడ్ చేయడం. CSS వచ్చేసి 4 అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ ది 6 ఇస్ ద మ్యాక్సిమం కాబట్టి మనకి 2 పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మ్యాక్సిమం సబ్ అరేస్లో. సో మ్యాక్సిమం సబ్ అరేకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి అండ్ ద ఆన్సర్ ఇస్ 6 ఫర్ ఇట్. సో దీని సూడో కోడ్ ఇప్పుడు చూద్దాం అనమాట. సో సూడో కోడ్లో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మన మెయిన్ పార్ట్ వచ్చేసి మన మ్యాక్సిమం సబ్ అరే. సో మనకు చెప్పినట్టే ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ 1 ఎలిమెంట్ కేసు ఉంటే మనం డైరెక్ట్ అదే ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాం యాజ్ వి ఎక్స్ప్లోర్. సో 1 ఎలిమెంట్ లేకపోతే మనం మిడ్ ఎలిమెంట్ కనిపెడతాం. సో ఆ మిడ్ ఎలిమెంట్కి మనం లెఫ్ట్ సమ్ కనిపెడతాం. సో ఏది మ్యాక్సిమం ఉందని. సో అది మన రేంజ్ లో నుంచి మిడ్ వరకు తీసుకుంటాం. అండ్ రైట్ సమ్ మనకు వచ్చేసి అంటే రైట్ విచ్ ఇస్ ద మ్యాక్సిమం సబ్ అరే ఇన్ ద రైట్ వచ్చేసి మ్యాక్సిమం సబ్ అరే మిడ్ +1 నుంచి హై వరకు పోతాం అనమాట. దాని తర్వాత క్రాస్ సమ్ వచ్చేసి క్రాస్ సమ్కి మనకు ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేస్తుంది అనమాట. సో మనం మిడ్ నుంచి లో వరకు స్టార్ట్ అవుతాం అనమాట క్రాస్లో. ఫస్ట్ లెఫ్ట్ సమ్ వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ సమ్ని మనం -∞కి ఇనిషియలైజ్ చేద్దాం. ఎందుకంటే మనం వాల్యూస్తో కంపేర్ చేస్తూ దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మిడ్ నుంచి లో సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాం అనమాట. అండ్ లెఫ్ట్ సమ్ అనేది మన ఫైనల్ ఎలిమెంట్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మ్యాక్సిమం సమ్ అనేది నేను లైక్ రీడింగ్ చేయడానికి యూజ్ చేస్తాను అన్నమాట. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ a of i. సో మీకు ఇది ఆబ్వియస్గా అర్థమవుతుంది అనమాట. సో
ఇప్పుడు నాకు కరెంట్ లెఫ్ట్ సమ్ కంటే సమ్ ఎక్కువ ఉందనుకో, నేను లెఫ్ట్ సమ్ని అప్డేట్ చేస్తాను అనమాట. సో యాజ్ వి గో దట్ సైడ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు కొన్నిసార్లు తగ్గినా మళ్ళీ కొన్నిసార్లు పెరుగుతుంది. సో అందుకే ఈ కండిషన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో సిమిలర్లీ మళ్ళీ రైట్ సమ్ కూడా -∞ ఒకటి మనం వాడతాం. సమ్ని మళ్ళీ 0కి ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. ఇనిషియలైజ్ చేసి మిడ్ +1 నుంచి హై వరకు ఇటరేట్ అవుతాం. ఇటరేట్ అయ్యి మళ్ళీ సమ్ని రీడ్ చేసుకుంటూ పోయి యాడ్ చేసుకుంటాం. సో అగైన్ వీ కంపేర్ ఇఫ్ సమ్ గ్రేటర్ దాన్ రైట్ సమ్, మనం రైట్ సమ్ని అప్డేట్ చేస్తాం అనమాట. లాస్ట్కి వచ్చేసి సమ్ అండ్ లెఫ్ట్ సమ్ని రైట్ సమ్ అండ్ లెఫ్ట్ సమ్ని యాడ్ చేసి మనం రిటర్న్ చేస్తాం అనమాట. సో ఫైనల్ మ్యాక్స్ సబ్ అరే దాంట్లో వీ రిటర్న్ ద మ్యాక్సిమం ఆఫ్ దీస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డివైడ్ అండ్ కాన్కర్ అప్రోచెస్. దీని టైం కాంప్లెక్సిటీ యాజ్ సెట్ మనం log n అనమాట. సో గైస్, కోడ్ని మేము డిస్క్రిప్షన్లో పెడతామన్నమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అది చూడండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.